హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మీషోలో నుంచి నేను ఒక 3 ఐటమ్స్ తెప్పించుకున్నానండి. ఆ ఐటమ్స్ రివ్యూ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వన్ అయితే ఈ బ్యాంగిల్ ఆర్గనైజర్ అండి. మనకు తెలుసు కదా, లేడీస్ దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉంటాయి. అవి ఎలా ఆర్గనైజ్ చేయాలి, అక్కడ ఇక్కడ ఆ బాక్స్లో ఈ బాక్స్లో అలా ఇలా పడేస్తుంటాం. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ లేడీస్కి అయితే. ఇలా ఒక బాక్స్ అయితే వచ్చిందండి. బాక్స్కి 4 బార్స్ వచ్చింది. ఆ బార్స్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పెట్టేసుకోవడమే. దానికి బ్యాంగిల్స్ అయితే మనం తగిలించుకోవచ్చు. ఇది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈజీగా ఒక 8 డజన్ బ్యాంగిల్స్ అయితే ఇందులో పడుతుందండి. బ్యాంగిల్స్ వన్స్ పెట్టేసిన తర్వాత ఇలా బాక్స్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవడమే. ఇక్కడ నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అయితే నేను ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బార్ తీసానండి. అందులో బ్యాంగిల్ ఇలా ఇన్సర్ట్ చేశాను. నా దగ్గర ఉన్న అన్ని బ్యాంగిల్స్ అయితే నేను బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ అయితే చేశానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. బ్యూటిఫుల్ అండ్ సేఫ్గా ఉంటాయండి బ్యాంగిల్స్. అక్కడ ఇక్కడ పడేసుకోకుండా, బ్యాంగిల్స్ డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇదైతే చాలా యూస్ఫుల్ అండ్ రికమెండెడ్ ప్రోడక్ట్ అండి ఫర్ లేడీస్. నేను ఆర్డర్ చేసిన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఈ ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ అండి. నాకైతే ఇయర్ రింగ్స్ పిచ్చి చాలా ఉన్నాయండి. నా దగ్గర కూడా చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అవన్నీ యాక్చువల్గా ఒక బాక్స్లో ఇట్లా వేసేస్తానండి. సో నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే మీషోలో ఫైండ్ చేశాను. చాలా యూస్ఫుల్ అనిపించింది. ఆర్డర్ పెట్టేసుకున్నాను. చాలా ప్లాస్టిక్ షీట్స్ అనేది ఇచ్చేసారండి పార్టీషన్ కోసం. ఇలా కనిపిస్తున్న బాక్సెస్ ఆ స్లాట్స్లో అయితే ఈ ప్లాస్టిక్ షీట్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవడమే. నేనైతే చూపిస్తాను ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇన్సర్ట్ చేసుకొని పార్టీషన్ చేసుకొని ఒక్కొక్క పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఒక్కొక్క బాక్స్లో వేసుకోవడమే. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నేను వేసి చూపిస్తాను. ఇలాగా ఆల్ ఇయర్ రింగ్స్ అనేది సెట్ చేసిన తర్వాత నేను ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. మొత్తం సెట్ చేసుకున్నాక బాక్స్ అయితే ఫైనల్ లుక్ అండి. మధ్యలో అయితే నేను ఆ స్లాట్ పెట్టలేదు, బికాజ్ నా ఇయర్ రింగ్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్న ఒక ఇయర్ రింగ్స్ ఉంది. సో అది అందులో వేసుకుందామని చెప్పేసి ఒక స్లాట్ వదిలేసానండి. సో నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే మొత్తం ఇలా ఆర్గనైజ్ చేశానండి. కంప్లీట్లీ ఒక 20 to 30 పేర్స్ అయితే ఇందులో పడుతుందండి. చాలా యూస్ఫుల్ అనిపించింది. నేనైతే నా ఇయర్ రింగ్స్ అలా ఇలా పడేస్తుంటానండి. ఏమైనా ఫంక్షన్స్ కానీ ఒకేషన్స్ వచ్చినప్పుడు కానీ వెతుక్కుంటే కనిపించవు. ఇలా ఆర్గనైజ్ చేస్తే నాకైతే ఈజీగా తీసేసి పెట్టుకుంటానండి డ్రెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. సో ఇది కూడా చాలా రికమెండెడ్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేసుకుంది అయితే ఈ జ్యువెలరీ ఆర్గనైజర్ అండి. జ్యువెలరీ కూడా సేమ్ నేను అలా ఇలా పడేస్తుంటానండి. సో ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడానికి నేనైతే మీషోలో వెతికానండి. సో నాకు ఇదైతే దొరికింది. ఈ పౌచెస్ అన్నీ కూడా జిప్డ్ పౌచెస్ అండి. మనం జ్యువెలరీ ఆ పౌచెస్లో పెట్టేసుకొని జిప్ క్లోజ్ చేసుకొని అయితే ఈ బ్యాక్లో అయితే పెట్టుకొని సేఫ్గా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే నా జ్యువెలరీ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటానండి. సో ఒక్క పౌచ్ అయితే నేను ఓపెన్ చేశాను అండ్ నా జ్యువెలరీ అయితే అందులో ఎలా పెడుతున్నానో మీరు చూసేయండి. అయితే నా ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టేసుకుంటున్నానండి. గోల్డ్ జ్యువెలరీ కూడా ఇలానే సేఫ్గా స్టోర్ చేయొచ్చండి. రింగ్స్ కానీ ఏదైనా కూడా, బ్యాంగిల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క పౌచ్లో ఇలానే పెట్టేసుకున్న తర్వాత అన్నీ అయితే ఆ బ్యాక్లో అయితే నేను స్టోర్ చేసి జిప్ క్లోజ్ చేస్తానండి. సో చూడండి, ఈ విధంగా అయితే నేను అన్నీ నా జ్యువెలరీస్, బ్యాంగిల్స్ అన్నీ నేను ఇలా పౌచెస్లో పెట్టి జిప్ అయితే క్లోజ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పౌచెస్ అన్నీ ఆ బ్యాక్లో నేనైతే పెడుతున్నానండి. అసలు చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుందండి జ్యువెలరీ. అండ్ బయట అలా ఇలా పడేసి ఏదైనా రాలిపోవటం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ ఏం జరగదండి. కలర్ కూడా పోదండి. చాలా హ్యాపీగా అయితే మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పెట్టేసుకొని జిప్ క్లోజ్ చేసుకోవడమే. సో ఇవండి నేను మీషోలో నుంచి పర్చేస్ చేసిన 3 ప్రోడక్ట్స్. ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్స్ ప్రైజెస్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. సో ఆల్ నోటిఫికేషన్స్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.